భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నివేదికలు తయారు చేసి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొలం రాజుగుంట, డమ్మయ్యపాలెం గ్రామాలలో కాకాని పర్యటించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యులు బెందెల వెంకట సుబ్బయ్య తదితరులతో కలిసి ముంపుకు గురైన పంట పొలాలను గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. పొలం రాజుగుంటలో ట్రాక్టర్పై వెళ్లి నక్కల కాలువ, సమీప పొలాలను పరిశీలించారు. అక్కడ ఏర్పడిన ఇబ్బందులను దువ్వూరు సుబ్బిరామిరెడ్డి, దువ్వూరు కోదండరామిరెడ్డి కాకానికి వివరించారు. డమ్మయ్యపాలెంలో నీట మునిగిన వరి నారుమలను స్థానిక నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, పాముల శ్రీనివాసులు తదితరులతో కలిసి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దువ్వూరు హారికారెడ్డి, సన్నారెడ్డి హారతిరెడ్డి, కృష్ణవేణి, ప్రతాప్, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. बाइक दिया जाएगा तो इसका ड्राइवर ने मसान भाई అన్ని పళ్ళు అంతే జూమ్ వేసుకున్నాం కంపల్సరీ కాకుంటుంది. కొంచెం ముందుకు రమ్మనైంది. ఏం చేయలేదు భారీ వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులకి తీవ్రమైనటువంటి నష్టం. లోతట్టు గ్రామాలు, కాలనీలు పూర్తిగా జలమయమై ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నా, రైతులకు సంబంధించి వేసినటువంటి నారు మళ్ళు పూర్తిగా దెబ్బతిని రైతులు ఆవేదన చెందుతున్నా, దానితో పాటు కొంతమంది ఎకరాకి 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి రైతు కుటుంబాల ఆందోళనలో ఉన్నా ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా, చెల్లించకుండా, మొన్న జరిగినటువంటి మోంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకుండా మేనమేషాలు లెక్కిస్తూ ఈరోజు తీవ్రమైనటువంటి ప్రజలని, రైతులని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు అందరూ రైతులు, మీడియా అందరితో కలిసి నక్కల కాలువ డ్రైన్కి వెళ్ళడం జరిగింది. నక్కల కాలువ డ్రైన్ గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రైతులు వచ్చి కొద్దిపాటి వర్షాలకే పక్కనున్నటువంటి అక్వాకల్చర్ రొయ్యల గుంటలన్నీ కూడా ఈరోజు నీట మునుగుతున్నాయి, గ్రామాల్లోకి నీళ్లు వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము అని అంటే వెంటనే రైతులకి, ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించి
దానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. వెంటనే శవాల మీద రాబందులు వాలినట్టుగా ఎక్కడ అభివృద్ధి జరిగినా చంద్రమోహన్ రెడ్డి వాలిపోతాడు విమర్శలు చేయడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వెంటనే రావడం, దీనికి టెండర్లు పిలవలేదు, ఆ పనులు లేదు, ఈ పనులు లేదు అని చెప్పి ఆ కాంట్రాక్టర్లను బెదరగొట్టి నిలిపివేసి రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తే టెండర్లు పూర్తి చేసి వచ్చిన వెంటనే ఆ కాంట్రాక్టర్ పనులు చేశాడు. ఈరోజు రైతులందరూ మాట్లాడేటువంటి మాట, అయ్యా గతంలో కనుక ఆ మాత్రం చెట్టు పుట్ట తొలగించి ఉండకపోయి ఉంటే ఈరోజు పూర్తిగా గ్రామాలు జలమయమై ఉండేవి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వేలుగుంటలు ఇబ్బంది పడి ఉండేటువంటి వాళ్ళం అని చెప్పి గ్రామస్తులు రైతులు ఈ రోజు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి పెద్ద మనిషి సోమిరెడ్డి ఈ రోజు ఎక్కడైతే గుర్రపు డెక్క అంతా పేరుకుపోయిందో దానికి 3 గంటలు మిషన్ పనిచేసి బిల్లులు చేసుకుని వెళ్ళిపోతే ఈరోజు ఆ గుర్రపు డెక్క దగ్గరికి వెళితే ఆ గుర్రపు డెక్క అడ్డుపడే ఈరోజు నీళ్లకి అడ్డంకిగా, ప్రవాహానికి అడ్డంకిగా ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, బిల్లులేమో కూటమి పాలనలో సోమిరెడ్డి భోంచేస్తున్నాడు. అందుకనే నేను సోమిరెడ్డికి ఒక ఛాలెంజ్ విసిరా. సిగ్గు శరము ఉంటే, రోషము పౌరుషం ఉంటే, శరీరంలో చీము రక్తం పారుతూ ఏమో నెత్తురు ఉంటే ఈరోజు నువ్వు ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు చేయకుండా ఇరిగేషన్ బిల్లులు చేసుకున్నారని నీ నోటితో నువ్వు మాట్లాడుతున్నావో ఇటువంటి ఛాలెంజ్ని స్వీకరించి గతంలో జరిగినటువంటి పనులు, ఈ రోజు జరిగినటువంటి పనులు రైతుల సమక్షంలో మాట్లాడదామా మీడియాను పెట్టుకుని? లేదు, నీకు ధైర్యం ఉంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా అని అడిగితే దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేదు, మాట్లాడలేడు. ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి కొడుకుతో పాటు ఎంతమంది ఇంజనీరింగ్ అధికారులు జైలుకి వెళ్తారో, ఎంతమంది ఆఫీసులో పనిచేసేటువంటి మేనేజర్లు జైలుకి వెళ్తారో రేపు ప్రజలు చూస్తారు. కాబట్టి ఇష్టారాజ్యంగా దోపిడీ తప్ప ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి 16 నుంచి 18 నెలల అధికారంలో ఉంటే చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే ఏమీ లేదు. ఎక్కడ గ్రావెల్ ఉంది? ఈరోజు ముత్తుకూరుకు సంబంధించి ధర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళని ఆపి దారి దోపిడీ చేసి 300 రూపాయలు దోచుకోవడం, పామాయిల్ అసోసియేషన్ పేరుతో ఆర్థిక వనరులుగా మార్చుకోవడం, ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ మట్టి అమ్ముకోవడం, ఇవి తప్ప ప్రజలకు సంబంధించి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు గ్రామాలు తిరిగేటప్పుడు మత్స్యకారేతర ప్యాకేజీ పెండింగ్ ఉంటే దాన్ని ఇప్పించాం. రైతులకు సంబంధించి అక్కడ పాలయానికి సంబంధించి వాళ్ళు మాకు ఫిషింగ్ జెట్టి కావాలంటే ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేసాం. గ్రామాల సిమెంట్ రోడ్లు వేసాం, సైడ్ డ్రైన్లు వేసాం. ఎక్కడైతే రైతులకు ఇబ్బంది ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇరిగేషన్ పనులు చేశాం. శాశ్వత ప్రాతిపదికన రైతులకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈరోజు నేను చెప్పేది, ఇంత పెద్ద వర్షం వస్తే ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చి అక్కడక్కడ తిరిగి వెళ్ళిపోవడం సరే, సమస్య ఉంది. గట్టిగా గాలి తోలితే ఎగిరిపోతాడు, నీళ్ళలో పడితే ఎక్కడ తేలుతాడో తెలియదు. కాబట్టి తిరగడానికి ఇబ్బందే. కనీసం ఎక్కడైనా వచ్చి దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేకుండా, కానీ మనిషి చూస్తే మాత్రం ఏదో ఆకాశరాదంత మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదానికి నీలిగి పని ఏంటంటే, ఒక పక్క రైతులు ఇబ్బంది పడతా ఉంటే నువ్వు శివాలయ భూములు కొట్టేసామని చెప్పి నేను విమర్శిస్తే దాని మీద పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తావా? వర్షాలు వస్తుంటే ప్రజల గురించి పట్టించుకుంటావా? రైతుల గురించి పట్టించుకుంటావా? రైతుల సంక్షేమాన్ని గురించి మాట్లాడుకుంటావా? ఈరోజు ఎక్కడ ఏం లేకుండా పోయింది, విచ్చలవిడిగా దోపిడీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ దేవాదాయ భూములు ఆక్రమిస్తే, శ్మశానాలకు సంబంధించినటువంటి భూములు ఉంటే ఆక్రమిస్తే, ఒల్లూరు పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ మీరు శ్మశానాలు ఆక్రమిస్తే, దేవాదాయ భూములు ఆక్రమిస్తే, ప్రజల భూములు ఆక్రమిస్తే, ప్రజల భూముల్లో చెట్లు కొట్టేస్తే, ప్రజల సంపదను దోచుకుంటుంటారు, ప్రభుత్వ భూములు దోచుకుంటుంటారు. ఈరోజు ఎవరికైనా ఏ ఒక్కడికైనా సరే ఈరోజు ఇళ్లలోకి నీళ్లు వస్తే వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి భోజన సదుపాయం కల్పించినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లి పునరావాసాలకు తరలించినటువంటి పరిస్థితి లేదు. అసలు అధికార యంత్రాంగం ఉందా లేదా అనేటువంటి అనుమానం కలిగేటువంటి దుస్థితి ఈరోజు. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపులకు తప్ప, లేదా ఎవరో ఒకరి మీద కేసులు పెడతాం. చంద్రమోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే గోవర్ధన్ రెడ్డిని జైలుకి పంపించేస్తే మరలా ఇంకోసారి నా దోపిడీకి అడ్డం ఉండదనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప నీలాంటి పిరికి వాళ్ళ ఉడతల బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళని కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు రైతులతో తిరిగాం. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. రైతులకు సంబంధించి ఏదైతే నారుమళ్ళ దెబ్బతిన్నాయో వెంటనే, పోయినసారి గుర్తుందో లేదో, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను. 2023 డిసెంబర్లో వర్షాలు వస్తే, డిసెంబర్ 7వ తేదీ వర్షం వెలిస్తే 9వ తేదీ కల్లా 7వ తేదీ వర్షం వస్తుందని తెలిసిన వెంటనే 9వ తేదీ కల్లా రైతులకు సంబంధించినటువంటి 80% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేను ఆయనతో మాట్లాడతాను, ఈయనతో మాట్లాడతాను, వ్యవసాయ శాఖ మంత్రి వేరే మాషాలు లెక్క పెడితే మీకోసం రోజులాగో. కాబట్టి తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. నష్టపడేటువంటి రైతులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈరోజు మళ్ళు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేసి, ఎందుకంటే అదును తెప్పేటువంటి పరిస్థితి ఉంది, అదును దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా, అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల సంక్షేమం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రైతులందరితో కలిసి గ్రామాలు పర్యటిస్తున్నాం గత 3 రోజులుగా. కాబట్టి ఈరోజు ఏదో షోక్ చేసి ఎక్కడో దగ్గర వెళ్ళి కండలరి డ్యామ్ మీద ఒక ఫోటో,
లేదా తారు రోడ్డు మీద నిలబడి ఒక ఫోటో తీసుకొని పోవడం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించాలనేటువంటి ఆలోచన. ఈరోజు అధికారం లేకపోవచ్చు, నేను శాసనసభ్యుడిగా ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే నన్ను నమ్ముకుని ఓట్లు వేశారో, నా మీద నమ్మకం విశ్వాసంతో నా వెంట నడిచారో వాళ్ళందరితో పాటు ఈరోజు ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా నా మీద ఉంది. అది కనీస బాధ్యతగా భావిస్తున్నాం. కాబట్టి ప్రజలకు సంబంధించి అధికారం ఉన్నా లేకపోయినా అతిపెద్ద సేవకుడిగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడమే నా ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకు జరిగినటువంటి అన్యాయం కానీ, ప్రజలకు జరిగినటువంటి నష్టం కానీ వీటన్నిటి మీద అంచనాలు తయారు చేయించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, MBA మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యావకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.